ఫిబ్రవరి 24 దేవుని వాక్య ధ్యానం. దేవుడు మాతోనున్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎంతగానో బలపరిచి మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. ఆయనలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువు మనకిచ్చే ప్రతి ఆజ్ఞ, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెనకరమైన మాట మనలను ఎంతో సంతోషంగా ముందుకు నడిపిస్తుంది. ఈరోజు దేవుని యొక్క మాట, దేవుడు మాతో ఉన్నాడు. నిజమే. యెషయా గ్రంథం 8వ అధ్యాయాన్ని మొత్తం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి తోడుగా ముందుకు నడిపిస్తాడో, ఏ రీతిగా ఉంటాడో ఆ 10వ వచనంలోనే ఆలోచన చేసుకున్నను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు. ఈరోజు చాలా పర్యాయములు మనకి వ్యతిరేకమైనటువంటి మాటలు, మనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనకి ముందు కనబడుతున్నప్పుడు వాటిని బట్టి మనం ఏమాత్రం కూడా అధైర్యపడకూడదు. చాలా పర్యాయములు మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనకు పరిస్థితి అనుకూలించినప్పుడు, మన చుట్టూ మనవారు మనల్ని హేళనకి గురి చేస్తున్నప్పుడు మనకి ఒక రకమైన బాధ, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నాతో ఎవరు ముందుకు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళేవారు అనేక మంది మనకి కనబడుతూ ఉంటారు. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితి, సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉంటాను అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు మాతో ఉన్నాడు. నిజమే ప్రియులారా, అలాంటి గొప్ప ధైర్యంతో కూడిన మాటను మనం పలకగలగాలి. అలాంటి మాట చాలా స్పష్టంగా ప్రభువు చెప్తున్నటువంటి, ప్రభువుని గురించిన సాక్ష్యము చెప్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూడొచ్చు. దేవుడు మాతో ఉన్నాడు, యెహోవా మాతో ఉన్నాడు, నాకు భయమే లేదు అని మనం చెప్పగలిగినప్పుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అలాంటి నమ్మకం, అటువంటి ధైర్యం, ఆ విధమైనటువంటి విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దావీదు ఎంతటి బలమైన విశ్వాసంతో యుద్ధము యెహోవాదే అని చెప్పి వెళ్ళడంతో తన జీవితంలో గొప్ప జయాన్ని పొందుకున్నాడు. అలాంటి జయము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీవు మాతో ఉన్నావనే నమ్మకము, విశ్వాసం మాకు కలిగించండి. తద్వారా బిడ్డలు జయం పొందుకుని తమ జీవితాలలో సంతోషంగా, ఆనందంగా జీవించినట్లుగా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.